ప్రధాని హోంమంత్రి వర్ధోలి వీరుడు సర్దార్ వల్లభాయ్ పటేల్ ఉక్కు మనిషిగా పేరు సంపాదించారు. దేశం క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న సమయంలో గట్టి నిర్ణయాలు తీసుకొని మెరుగైన పాలన అందించడంలో ఆయనకు ఆయనే సాటి. స్వాతంత్ర్యం తర్వాత మొదటి ప్రధాని నెహ్రూ కాగా తొలి ఉప ప్రధాని, హోంమంత్రి, సమాచార ప్రసార శాఖ మంత్రి అయ్యారు సర్దార్ వల్లభాయ్ పటేల్. అయితే ఇద్దరి రాజకీయ ఆలోచనల్లో నింగి నేల అన్నంత తేడా ఉంది. రాష్ట్రాల శాఖ మంత్రిగా భారతదేశ నిర్మాణ బాధ్యతలు చేపట్టారు పటేల్. సామధాన భేద దండోపాయాలతో మొత్తం 562 సంస్థానాలను భారత్లో విలీనం చేయగలిగారు. అప్పటి వరకు ఎవరికి వారే యమునా తీరుగా ఉన్న సంస్థానాలు, ప్రాంతాలు పటేల్ సారథ్యంలో ఏకమయ్యాయి. సరిగ్గా స్వాతంత్ర్యం వచ్చే సమయానికి పటేల్ వయసు 72 ఏళ్లు. అయితే దేశంలో స్వాతంత్ర్యం అనంతరం ఏర్పడ్డ అనిశ్చితిని, అనైక్యతను తన చతురతతో పరిష్కరించారు పటేల్. తొలి నుంచి విభజించు పాలించు అనే సూత్రంతో ఆంగ్లేయులు అఖండ భారతావనిని మత ప్రాతిపదికన 2 ముక్కలుగా చేశారు. అలాగే వెళ్తూ దేశంలోని సంస్థానాలకు స్వయం నిర్ణయాధికారాన్ని కూడా కట్టబెట్టారు. దీని ప్రకారం తమకు నచ్చితే సంస్థానాధీశులు భారత్లో లేదా పాకిస్తాన్లో విలీనం కావచ్చు, లేదంటే స్వతంత్రంగా వ్యవహరించవచ్చు అనే స్వేచ్ఛను కూడా ఇచ్చేశారు. దీంతో సంస్థానాధీశులు ఎవరికి వారే జెండా ఎగరేయడం మొదలుపెట్టారు. అన్నింటికీ మించి హైదరాబాద్, జూనాగఢ్, కశ్మీర్ లాంటి కీలక సంస్థానాలపై పాకిస్తాన్ కన్నేసింది. ఒకవేళ అవి పాక్లో కలిసిపోతే నిత్యం అశాంతి, అస్థిరత, ఘర్షణలే. అందుకే దేశమంతా ఒక్కటిగా ఉండాలన్న ఉక్కు సంకల్పంతో 565 సంస్థానాలను యూనియన్ ఆఫ్ ఇండియాలో ఏకీకృతం చేసే బాధ్యతను తన భుజానికెత్తుకున్నారు సర్దార్ వల్లభాయ్ పటేల్. అయితే కశ్మీర్, జూనాగఢ్, హైదరాబాద్ మినహా మిగిలిన సంస్థానాలు బేషరతుగా భారత సమాఖ్యలో అంతర్భాగమయ్యాయి. ఇక మిగిలిన ఆ 3 సంస్థానాలను భారత్ యూనియన్లో విలీనం చేయడానికి పటేల్ అసాధారణ పట్టుదలతో వ్యవహరించారు. వాటిలో ముఖ్యమైనది హైదరాబాద్ సంస్థానం. ఇక్కడ 80% ప్రజలు హిందువులు, మిగతా 20% ముస్లింలు, ఇతర మతాలకు చెందినవారు. ప్రపంచంలో అత్యంత ధనికుడిగా పేరొందిన 7వ నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ హైదరాబాద్ సంస్థానాన్ని ముస్లిం రాజ్యంగా చేయడానికి ప్రయత్నాలు ప్రారంభించారు. అదే సమయంలో నిజాం సంస్థానంలోని రజాకార్లు మత కల్లోలాన్ని సృష్టించి ప్రజలను భయభ్రాంతులకు గురిచేశారు. దీంతో నిజాం సంస్థానాన్ని భారత్లో విలీనం చేయడానికి అదే సరైన సమయంగా భావించారు పటేల్. ఆపరేషన్ పోలో ద్వారా సైనిక చర్యను చేపట్టి హైదరాబాద్ సంస్థానాన్ని స్వాధీనం చేసుకోవాలని నిర్ణయించారు. దానికి అనుగుణంగానే 1947 సెప్టెంబర్ 13న ప్రారంభమైన ఆపరేషన్ 3 రోజుల పాటు కొనసాగి అదే నెల 17న ముగిసింది. సైనిక చర్యను ప్రధాని నెహ్రూ వ్యతిరేకించిన ఆయన ఆదేశాలను పట్టించుకోకుండా హైదరాబాద్ ప్రజలకు కిసాన్ వీరుడు విముక్తి కలిగించారు. నెహ్రూ యూరప్ పర్యటనకు వెళ్లడంతో ఇదే సైనిక చర్యకు సరైన సమయంగా భావించిన పటేల్ ఇండియన్ ఆర్మీకి ఆదేశాలు జారీ చేశారు. అలా హైదరాబాద్ ప్రజలకు నిజాం పాలన నుంచి విముక్తి కల్పించారు. ఇక కశ్మీర్ సంస్థానాధీశుడు రాజా హర్సింగ్ భారత్ యూనియన్లో కశ్మీర్ని విలీనం చేస్తున్నట్టు ప్రకటించారు. అయితే దాయాది పాకిస్తాన్ కశ్మీర్లోని వేర్పాటువాదులను ప్రోత్సహించి దాన్ని వ్యతిరేకించేలా చేసింది. దీనిపై కూడా సైనిక చర్య ద్వారా శాశ్వత పరిష్కారం చూపాలని పటేల్ భావించినా అప్పటి ప్రధాని నెహ్రూ అందుకు ఒప్పుకోలేదు. అప్పుడే పుట్టుకొచ్చింది ఆర్టికల్ 370(35)A. దాదాపు 75 ఏళ్లు రావణ కాష్టానికి ఆజ్యం పోసింది. అయితే మోదీ ప్రభుత్వం 2019లో సాహసోపేత నిర్ణయం తీసుకుని కశ్మీర్కు ప్రత్యేక హోదాను రద్దు చేసి పూర్తిగా భారత్లో విలీనం చేశారు. అలా ఆయన భారత్లోని రాజులను అంతం చేయకుండా వారి సంస్థానాలను భారత్లో విలీనం చేసే సంకల్పాన్ని నెరవేర్చడంలో దృఢంగా వ్యవహరించడంతో ఉక్కు మనిషి సర్దార్ అని ప్రశంసలు అందుకున్నారు. ప్రధాని మోదీ, ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ ఇద్దరిది గుజరాత్ రాష్ట్రమే. దేశ తొలి హోంమంత్రి వల్లభాయ్ పటేల్ అయితే దేశ ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన 2వ గుజరాతీ మోదీ. అయితే అత్యంత శక్తివంతమైన వ్యక్తిగా సర్దార్ వల్లభాయ్ పటేల్ అటు గుజరాత్తో పాటు దేశ ప్రజల హృదయాల్లో సుస్థిర స్థానం సంపాదించుకున్నారు. గాంధీ, నెహ్రూల మాటలు కూడా పట్టించుకోకుండా సైనిక చర్య ద్వారా సంస్థానాలను భారత్లో విలీనం చేయడంలో కీలక పాత్ర పోషించిన పటేల్ అంటే ఆర్ఎస్ఎస్, అలాగే ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షాలకు కూడా ఎనలేని అభిమానం. ధైర్యం, విశ్వాసంలో పటేల్ ఎందరికో స్ఫూర్తి. ఆయన లాంటి వ్యక్తిని మళ్లీ చూడలేం. ఆయన శౌర్యాన్ని పర్వతాల ఎత్తుతోనూ, ఆయన దృఢ సంకల్పాన్ని ఉక్కుతోనూ పోల్చుతారు. ప్రతి ఒక్క భారతీయుని హృదయాల్లో సర్దార్ పటేల్ చిరస్థాయిగా నిలిచిపోతారు.
దేశాన్ని విడగొట్టాలనే బ్రిటిష్ వారి కుట్రలను పటేల్ విఫలం చేసి అఖండ భారత్ నిర్మాణానికి కృషి చేశారు పటేల్. అయితే 1950లో సర్దార్ వల్లభాయ్ పటేల్ ఆరోగ్యం క్షీణించడం ప్రారంభించి 1950 డిసెంబర్ 15న ప్రపంచానికి వీడ్కోలు పలికారు. ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ కోసం సర్దార్ వల్లభాయ్ పటేల్ తన జీవితాన్ని అంకితం చేశారని కొనియాడుతుంటారు ప్రధాని మోదీ. అందుకే ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన విగ్రహాన్ని మన కళ్ల ముందే ఆవిష్కరించినట్టు చెబుతారు. గుజరాత్లో నర్మదా నది తీరాన ఏర్పాటు చేసిన సర్దార్ వల్లభాయ్ పటేల్ స్టాచ్యూ ఆఫ్ యూనిటీ గురించి ప్రపంచం ఇప్పుడు చర్చించుకుంటోంది. ఇది ప్రపంచంలోనే అత్యంత పొడవైన విగ్రహంగా చరిత్రకెక్కింది. 2014 నుంచి అక్టోబర్ 31న సర్దార్ జయంతి సందర్భంగా కేంద్ర ప్రభుత్వం జాతీయ సమైక్యతా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహిస్తోంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్.